నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి. మీ పర్సనల్ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఈ అంశాలు అందరూ తెలుసుకునే విధంగా ఈ ఛానల్కు సబ్స్క్రిప్షన్ చేయండి. అంటే డబ్బులు చెల్లించడం కాదు, మీ యూట్యూబ్ చూసేటప్పుడు వాటిని లైక్ చేయటం, షేర్ చేయటం అవి మాత్రమే చేయగలరు. దీనివలన ఎక్కువ మందికి ఈ అంశాలు రీచ్ అవుతాయి, తెలుస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వేలో భద్రత గురించి, వారికి ఇస్తున్న ఫెసిలిటీస్ని, ప్యాసింజర్ రైళ్లను తగ్గించడం, ప్యాసింజర్ ట్రైన్స్లో ప్రయాణించే వారికి, జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి సమస్యల గురించి విస్తృతంగా నేను తెలియజేశాను. ఇది రెండవ భాగం. అందులో రెండవ భాగంగా ఈ వీడియో చేస్తున్నాం. రద్దీ, భద్రతా ప్రమాదాలు, మహిళలపై వేధింపులు, ఇవి దొంగతనాలు. జనరల్ బోగీల్లో మానవ భద్రతపై అసలుకి భారతీయ రైల్వే గురించి చర్చించేటప్పుడు ఈ అంశాలు సాధారణంగా పరిశీలించాలి. సాధారణ సమయపాలన, రైళ్ల సంఖ్య, కొత్త మార్గాలు, ఆధునిక స్టేషన్లు, వేగవంతమైన సేవలు వంటి అంశాలే ప్రధానంగా వినిపిస్తాయి. అయితే రైల్వే వ్యవస్థ యొక్క అసలు నాణ్యతను నిర్ణయించే అంశం మరొకటి ఉంది. అది ప్రయాణికుడి భద్రత. ఒక ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత ప్రాథమికమైన హక్కు సురక్షితంగా, గౌరవంగా గమ్యస్థానానికి చేరుకోవడం. ఆ హక్కును సమగ్రంగా అమలవుతున్నదా అనే ప్రశ్నకు సమాధానం కోసం జనరల్ బోగీల్లోని వాస్తవ పరిస్థితులను పరిశీలించాల్సి ఉంటుంది. జనరల్ బోగీలో ప్రయాణించే లక్షలాది మంది ప్రజలకు ప్రయాణం అనేది కేవలం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరుకోవడం మాత్రమే కాదు. అది ప్రతిక్షణం శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ చేసే ప్రయాణం. రద్దీ కారణంగా శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు, తలుపుల దగ్గర నిలబడి ప్రయాణించడం, మరుగుదొడ్ల ముందు గంటల తరబడి నిలబడడం, రాత్రంతా నిద్ర లేకుండా ప్రయాణించడం వంటి పరిస్థితులు సాధారణంగా కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల అసౌకర్యంగా మాత్రమే కాదు, అవి భద్రతా ప్రమాదాలకు కూడా దారితీస్తాయి. ఒక బోగీని ఒక నిర్దిష్ట సంఖ్యలో ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని రూపకల్పన చేస్తారు. ఆ పరిమితిని గణనీయంగా మించి ప్రయాణికులు ఉంటే అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావడం కష్టమవుతుంది. అది ప్రమాదం, సాంకేతిక లోపం, ప్రమాదవశాత్తు రైలు ఆగిపోవడం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల వేగం స్పందించే అవకాశం తగ్గిపోతుంది. ప్రజా భద్రత పరంగా ఇది ఒక కీలకమైన అంశం. రద్దీ ఉన్న ప్రదేశాలలో నేరాలకు అవకాశం ఎక్కువగా ఉంటుందని నేరశాస్త్ర పరిశోధనలు సూచిస్తాయి. రైల్వేలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. జనరల్ బోగీల్లో జేబు దొంగతనాలు, మొబైల్ ఫోన్లో నగదు, సామాన్ల చోరీ వంటి ఘటనలు తరచుగా నమోదు అవుతూ ఉంటాయి. ఈ సంఘటనలన్నీ ఒకే స్థాయిలో అన్ని ప్రాంతాల్లో జరగవు. కానీ రద్దీ, పర్యవేక్షణ లోపం, ప్రయాణికుల అధిక సంఖ్య వంటి పరిస్థితుల్లో నేరాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించే అవకాశాన్ని పెంచుతాయి. మహిళల భద్రతలో ఈ చర్చలో అత్యంత ముఖ్యమైన అంశం కుటుంబంతో కలిసి ప్రయాణించే మహిళలు, ఒంటరిగా ప్రయాణించే ఉద్యోగినులు, విద్యార్థినులు, వృద్ధులు, మహిళలు జనరల్ బోగీల్లో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న పలు అధ్యయనాలు, మీడియా కథనాలు ప్రయాణికుల అనుభవాలను సూచిస్తాయి. రద్దీ కారణంగా అనుచితంగా తాకడం, వేధింపులు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలగడం వంటి సమస్యలు మహిళల భద్రతా చర్చలో తరచుగా ప్రస్తావించబడుతున్నాయి.
ప్రతి సంఘటన రైల్వే వైఫల్యమేనే చెప్పడం సరైనది కాకపోయినా భద్రతను పెంచే విధంగా కోచ్ల రూపకల్పన, పర్యవేక్షణ, సిబ్బంది అందుబాటులో వంటి అంశాలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని స్పష్టమవుతుంది. వృద్ధుల పరిస్థితి కూడా అంతే ఆందోళనకరంగా ఉంటుంది. నిలబడే శక్తి తక్కువగా ఉండే వృద్ధులు గంటల తరబడి రద్దీలో ప్రయాణించడం వల్ల శారీరకంగా అలసిపోతారు. రైలు ఒక్కసారిగా బ్రేక్ వేస్తే పడిపోవడం, గాయపడడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. వికలాంగులు, గర్భిణులు, చిన్నపిల్లలతో ప్రయాణించే తల్లులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరింత తీవ్రమైనవి. వీరికి ప్రత్యేక సౌకర్యాలు లేకపోవడం, రద్దీలో కదలలేకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందకపోవడం వంటి అంశాలు ప్రజా రవాణా విధానంలో ప్రత్యేక శ్రద్ధ కోరుతున్నాయి. పిల్లల భద్రత కూడా ఒక ప్రధాన అంశం. కిక్కిరిసిన బోగిల్లో తల్లిదండ్రుల నుంచి చిన్నపిల్లలు విడిపోవడం, రద్దీలో నలిగిపోవడం, ప్లాట్ఫారంలపై ఎక్కే సమయంలో ప్రమాదాలు జరగడం వంటి సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. పిల్లల ప్రయాణ భద్రత కేవలం కుటుంబ బాధ్యత మాత్రమే కాదు, ప్రజా రవాణా వ్యవస్థ కూడా దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తించాలి. భద్రత అంటే కేవలం నేరాలు జరగకుండా చూడటం మాత్రమే కాదు, మానసిక భద్రత కూడా అంతే ముఖ్యమైనది. ఒక ప్రయాణికుడు రాత్రంతా తన బ్యాగ్ దొంగిలించబడుతుందేమో, మొబైల్ పోతుందేమో, కుటుంబ సభ్యులు రద్దీలో విడిపోతారేమనే భయంతో ప్రయాణిస్తే అది కూడా భద్రతా లోపం. ప్రజా రవాణా వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం కల్పించడం ప్రభుత్వ ముఖ్యమైన బాధ్యత. రైల్వే రక్షణ దళం, జీఆర్పీ, ఆర్పీఎఫ్, ప్రభుత్వ రైల్వే పోలీసులు, సీసీటీవీ పర్యవేక్షణ, హెల్ప్ లైన్లు ఈ భద్రతా చర్యలు గత కొన్నేళ్లలో విస్తరించాయి కానీ పూర్తిగా లేవు. ఇవి అనేక సందర్భాల్లో ప్రయాణికులకు ఉపయోగపడుతుంటాయి. అయినప్పటికీ జనరల్ బోగిల్లో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ వ్యవస్థల ప్రభావం ఎలా మెరుగుపరచాలనే ప్రశ్న ఇంకా విధాన చర్చల్లో ఉంది. భద్రతా సమస్యను కేవలం పోలీసింగ్ కోణంలో మాత్రమే చూడకూడదు. రద్దీ తగ్గించడం కూడా భద్రతను మెరుగుపరిచే ప్రధాన మార్గం. అవసరానికి తగిన జనరల్ కోచ్లు, పండుగ సమయంలో ప్రత్యేక రైళ్లు, ప్రయాణికుల ప్రవాహానికి శాస్త్రీయంగా అంచనా వేసి కోచ్ల కేటాయింపు, స్టేషన్లో మెరుగైన నిర్వహణ ఇలాంటి చర్యలు భద్రతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపగలుగుతాయి. ఇక్కడ ఒక ప్రధాన సూత్రం గుర్తుంచుకోవాలి. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ప్రమాదం జరగకుండా ముందుగానే వ్యవస్థను రూపొందించటం ఉత్తమ పాలన. ఇది ఆధునిక ప్రజాపాలనలో అంగీకరించబడిన సూత్రం. రైల్వేలో కూడా ఇదే దృక్పథం అవసరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 గౌరవప్రదమైన జీవన హక్కును గుర్తించిన నేపథ్యంలో ప్రజా రవాణా భద్రత కూడా ఈ హక్కులో భాగమని విస్తృత న్యాయ వ్యాఖ్యానాలు సూచిస్తున్నాయి. కాబట్టి రైల్వే భద్రతను కేవలం చట్టం అమలు సమస్యగా కాకుండా పౌరుల మౌలిక హక్కులతో ముడిపడిన అంశం కూడా చూడాలి. ఒక దేశం తన పౌరులను ఎలా రక్షిస్తుందో అదే ఆ దేశ ప్రజాస్వామ్యం నాణ్యతను ప్రతిబింబిస్తుంది. అలాగే ఒక ప్రజా రవాణా వ్యవస్థ తన అత్యంత బలహీన ప్రయాణికుడిని ఎంత భద్రంగా గమ్యస్థానానికి చేర్చగలుగుతుందో అదే ఆ వ్యవస్థ విజయానికి ముఖ్యమైన ప్రమాణం. భారతీయ రైల్వేలో కోట్లాది మంది జీవితాలకు ఆధారం. అందువల్ల భద్రతను అదనపు సేవగా కాకుండా ప్రతి టికెట్తో పాటు లభించాల్సిన ప్రాథమిక హక్కుగా పరిగణించాల్సిన సమయం వచ్చింది. గౌరవం, భద్రత, పరిశుభ్రత, అందుబాటు ఈ 4 అంశాలు ప్రతి ప్రయాణికుడి అనుభవంలో భాగమైనప్పుడే ప్రజా రవాణా వ్యవస్థ నిజమైన ప్రజాస్వామ్య సేవగా నిలుస్తుంది. ప్యాసింజర్ రైళ్లు తగ్గింపు, స్టేషన్ హాల్టులు రద్దు, ఎక్స్ప్రెస్ విధానం. గ్రామీణ భారతదేశం విద్యార్థులు, రైల్వేలు, చిన్న వ్యాపారులపై సామాజిక ఆర్థిక ప్రభావం. ఒక దేశ అభివృద్ధిని కేవలం మెట్రో నగరాల ఆధారంగా కొలవడం సరైన పద్ధతి కాదు.
ఆ దేశంలోని చిన్న గ్రామాలు, మండల కేంద్రాలు, చిన్న పట్టణాలు ప్రభుత్వ సేవలతో ఎంతగా అనుసంధానమై ఉన్నాయో కూడా పరిశీలించాలి. భారతదేశంలో ఆ అనుసంధానికి అత్యంత ముఖ్యమైన సాధనం రైల్వే. ఒక చిన్న గ్రామానికి రైల్వే స్టేషన్ ఉండడం అంటే అది కేవలం ఒక భవనం కాదు. ఆ గ్రామ ప్రజలను విద్యతో, వైద్యంతో, ఉపాధితో, మార్కెట్లో దేశ ఆర్థిక వ్యవస్థను కలిపే ద్వారం. అందుకే భారతీయ రైల్వే చరిత్రలో ప్యాసింజర్ రైళ్లు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. స్వాతంత్రం తర్వాత గ్రామీణ భారతదేశాన్ని పట్టణాలతో అనుసంధానించడంలో ఈ రైళ్లు కీలక పాత్ర పోషించాయి. తక్కువ ఛార్జీ, ఎక్కువ స్టేషన్లు ఆగే సౌకర్యం, స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణమైన సమయాలు, 3 లక్షణాల వల్ల ప్యాసింజర్ రైళ్లు కోట్లాది మంది జీవితాల్లో భాగమయ్యాయి. కానీ గత 12 సంవత్సరాలుగా భారతీయ రైల్వే నిర్వహణలో గణనీయమైన మార్పులు ఈ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చోటు అనేక ప్యాసింజర్ రైళ్లు మెము, డెము లేదా ఎక్స్ప్రెస్ సేవలుగా మారాయి. కొన్ని చిన్న స్టేషన్ల నిలుపుదల తగ్గించబడ్డాయి లేదా రద్దయ్యాయి. రైల్వే పరిపాలన ఈ మార్పులకు ప్రధాన కారణాలుగా వేగం, సమయపాలన, నిర్వహణ సామర్థ్యం, ఇంధన పొదుపు, నెట్వర్క్ సామర్థ్య పెంపు వంటి అంశాలను ప్రస్తావించుతుంది. ఇది పరిపాలన దృష్టిలో సమర్థించదగినదే లక్ష్యాలే. అయితే ఈ నిర్ణయాల ప్రభావం గ్రామీణ ప్రజలపై ఎలా పడుతుందనే ప్రశ్న కూడా అంతే ముఖ్యమైనది. ఒక చిన్న గ్రామానికి చెందిన విద్యార్థిని ఊహించండి. ఆమెకు జిల్లా కేంద్రంలోని కళాశాలలో చదవాలంటే ప్రతిరోజు రైల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. గతంలో ఆమె గ్రామానికి సమీపంలో చిన్న స్టేషన్లో ప్యాసింజర్ రైలు ఆగేది. ఇప్పుడు ఆ నిలుపుదల లేకపోతే ఆమె ముందుగా బస్సులో మరో స్టేషన్కు వెళ్ళాలి. అదనపు ప్రయాణ ఖర్చు, సమయం, శారీరక శ్రమ ఇవన్నీ ఆమె విద్యపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. చివరికి కొందరు విద్యార్థులు చదువు మానేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. రైతుల పరిస్థితి కూడా భిన్నంగా లేదు. వ్యవసాయ మార్కెట్లు, విత్తన కేంద్రాలు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు, జిల్లా సహకార సంస్థలు, బ్యాంకులు వీటికి చేరుకోవడానికి అనేక మందికి రైతులు రైలుపైన ఆధారపడుతూ ఉంటారు. ఒక స్టేషన్లో రైలు ఆగపోవడం అంటే కేవలం 5 నిమిషాల సమయం ఆదా అవడం కాదు. ఒక రైతు అదనంగా 20 లేదా 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ అదనపు ప్రయాణం అతని సమయం, డబ్బు, శ్రమను ప్రభావితం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, గర్భిణీలు కూడా ఈ మార్పుల ప్రభావానికి తీవ్రంగా అనుభవిస్తున్నారు. వైద్య సేవలు సాధారణంగా జిల్లా కేంద్రాలు లేదా పెద్ద నగరాల్లో కేంద్రీకృతమై ఉంటాయి. చిన్న స్టేషన్లో నిలుపుదల తగ్గితే ఆసుపత్రులకు చేరుకోవడం మరింత కష్టమవుతుంది. ఆరోగ్య సేవలకు చేరువ కావడం ప్రజా సంక్షేమంలో కీలకమైన అంశం. కాబట్టి రైల్వే విధానాలు ఆరోగ్య రంగంపైన పరోక్ష ప్రభావాన్ని చూపుతాయి. చిన్న వ్యాపారుల జీవితాల్లో కూడా రైల్వే పాత్ర మరింత స్పష్టంగా కనిపిస్తుంది. రోజువారీ మార్కెట్లో వస్తువులు తీసుకెళ్లేవారు, చిన్న పరిశ్రమకు ముడిసరుకు కొనుగోలు చేసేవారు, చేతి వృత్తులపై ఆధారపడిన కళాకారులు వీరందరూ తక్కువ ఖర్చుతో ప్రయాణించే మార్గంగా రైల్వేను ఉపయోగిస్తారు. ప్రయాణ ఖర్చు పెరగడం లేదా రైళ్ల లభ్యత తగ్గడం వల్ల వారి వ్యాపార లాభదాయకత తగ్గే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విధాన ప్రశ్న తలెత్తుతుంది. రక్షణ వ్యవస్థ లక్ష్యం కేవలం వేగాన్ని పెంచడమేనా, లేక ప్రజలకు అందుబాటులో ఉండే సేవలను కూడా కాపాడడమా? ఈ 2 లక్ష్యాల మధ్య సమతుల్యత అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజా రవాణా వ్యవస్థలు సాధారణంగా 2 బాధ్యతలను నిర్వర్తిస్తాయి. ఒకటి ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడం, రెండవది సామాజిక సమానత్వాన్ని బలోపేతం చేయడం. వేగవంతమైన రైళ్లు దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరం. అదే సమయంలో చిన్న పట్టణాలు, గ్రామాలు కూడా జాతీయ రవాణా వ్యవస్థలో భాగంగా కొనసాగాలి. లేకపోతే అభివృద్ధి కొద్దిమంది వరకు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 38 సామాజిక ఆర్థిక న్యాయాన్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్రం పనిచేయాలని సూచిస్తుంది. అలాగే ఆర్టికల్ 39 ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విధానాలు రూపొందించాలని పేర్కొంటుంది. ఈ నేపథ్యంలో రైల్వేలో ప్రతి నిర్ణయం
గ్రామీణ ప్రాంతాలపై, విద్యార్థులపై, రైతులపై, వలస కార్మికులపై, చిన్న వ్యాపారులపై చూపే ప్రభావాన్ని కూడా అంచనా వేయడం అవసరం. ఇది కేవలం రైల్వేలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన అంశం కూడా. ఒక ప్రాంతాన్ని రైల్వే అనుసంధానం బలంగా ఉంటే అక్కడ పెట్టుబడులు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, విద్యా సంస్థలకు చేరుకోవడం సులభమవుతుంది, ఆరోగ్య సేవలు అందుబాటులోకి వస్తాయి. అనుసంధానం బలహీనపడితే అభివృద్ధి అవకాశాలు కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు వేగవంతమైన రైళ్లను అభివృద్ధి చేస్తూనే స్థానిక ప్రయోజనాల కోసం ప్రత్యేక సేవలను కొనసాగిస్తున్నాయి. దీనికి కారణం ప్రజా రవాణా కేవలం ఆర్థిక లాభాల కోసం కాకుండా సామాజిక అవసరాల కోసం కూడా పనిచేయాల్సిన వ్యవస్థ అని అవి గుర్తించడం. భారతదేశం వంటి వైవిధ్య భరిత దేశంలో ఒకే రకమైన రైల్వే విధానం అన్ని ప్రాంతాలకు సమానంగా ఉపయోగపడకపోవచ్చు. మెట్రో నగరాలకు అవసరమైన సేవలు ఒక రకంగా ఉంటే గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన సేవలు మరో రకంగా ఉండవచ్చు. అందువల్ల ప్రాంతాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైళ్ల సంఖ్య, నిలుపుదల, కోచ్ల కేటాయింపు వంటి అంశాలలో సౌలభ్యాన్ని కల్పించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ విజయాన్ని కేవలం లాభ నష్టాలతో కలవలేము. ఒక విద్యార్థి తన యొక్క కళాశాలకు సమయాన్ని చేరుకోవడం, ఒక రైతు తన పంటలను మార్కెట్కు తీసుకువెళ్ళడం, ఒక రోగి ఆసుపత్రికి సురక్షితంగా చేరుకోవడం, ఒక కార్మికుడు తన ఉద్యోగానికి వెళ్ళగలగడం, ఇవన్నీ కూడా వ్యవస్థ విజయానికి సమానమైన సూచికలు. కాబట్టి ప్యాసింజర్ల రైళ్లు తగ్గింపు, స్టేషన్ హాల్టు మార్పు వంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కేవలం ఆర్థిక సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా సామాజిక ప్రభావ అంచనా, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా నిర్వహించడం ప్రజా పరిపాలనలో ఒక ఉత్తమ పద్ధతిగా పరిగణించబడుతుంది. అలాంటి విధానం ప్రజల విశ్వాసాన్ని పెంచడమే కాకుండా రాజ్యాంగం సూచించిన సంక్షేమ రాజ్య లక్ష్యాలు కూడా మరింత దగ్గరకు చేస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే భవిష్యత్తు గురించి ఒక మౌలిక ప్రశ్న నిలుస్తుంది. రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలా? ఖచ్చితంగా అవును. అయితే అదే సమయంలో అత్యంత బలహీనమైన ప్రయాణికుడు కూడా వెంట తీసుకువెళ్ళాలా? ప్రజాస్వామ్యం, రాజ్యాంగం చెప్పే సమాధానం కూడా అదే, అవును. ఆదాయం వర్సెస్ ప్రజాసేవ. భారతీయ రైల్వే సంక్షేమ సంస్థ లేక వాణిజ్య సంస్థ ఒక రాజ్యాంగ, ఆర్థిక, సామాజిక విశ్లేషణ. భారతదేశంలో రైల్వే గురించి చర్చ ప్రారంభమైనప్పుడు సాధారణంగా రెండు అభిప్రాయాలు వినిపిస్తాయి. ఒక వర్గం రైల్వే లాభాలలో ఉండాలని, ఆర్థికంగా బలంగా మారాలని, ఆధునిక సాంకేతికతతో ప్రపంచ స్థాయి సేవలు అందించాలని కోరుకుంటుంది. మరో వర్గం రైల్వే ఒక ప్రజా సంక్షేమ సంస్థని, లాభాలతో పాటు పేద ప్రజల అవసరాలను కూడా సమానంగా పరిగణించాల్సిన బాధ్యత ఉందని వాదిస్తుంది. ఈ రెండు అభిప్రాయాలు పరస్పర విరుద్ధమైనవిగా కనిపించినప్పటికీ వాస్తవానికి భారతీయ రైల్వే భవిష్యత్తు ఈ రెండిటి మధ్య సమతుల్యతను ఎలా సాధిస్తుందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. భారతీయ రైల్వే చరిత్రను పరిశీలిస్తే అది కేవలం వాణిజ్య సంస్థగా ఎదగలేదు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ప్రజా మౌలిక సదుపాయంగా అభివృద్ధి చెందింది. స్వాతంత్రం తర్వాత భారతదేశం ఒక సంక్షేమ రాజ్యాంగ, వెల్ఫేర్ స్టేట్గా ఎదగాలని రాజ్యాంగ నిర్మాతలు నిర్ణయించారు. ఆ ఆలోచనలో భాగంగానే రైల్వే, పోస్టల్ వ్యవస్థ, ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం వంటి సేవలు ప్రజలకు అందుబాటులో ఉంచడం ఒక సామాజిక బాధ్యతగా పరిగణించబడింది. రైల్వే దాదాపు ప్రభుత్వం ప్రయాణం సౌకర్యం కల్పించడం లేదు, దేశ ఐక్యతను బలోపేతం చేసింది, గ్రామీణ ప్రాంతాలను పట్టణాలతో కలిపింది, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు చేరేలా చేసింది, పరిశ్రమలకు ముడిసరుకు అందించింది, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు దేశవ్యాప్తంగా సంచరించే అవకాశాన్ని కల్పించింది. అంటే రైల్వే ఆర్థిక అభివృద్ధి మాత్రమే కాదు, సామాజిక చలనానికి కూడా ప్రధానంగా ఆధారంగా నిలిచింది. అయితే కాలక్రమేణా రైల్వే నిర్వహణ వ్యయాలు పెరిగాయి. పట్టాల విస్తరణ, విద్యుదీకరణ, ఆధునిక రైళ్లు,
భద్రతా వ్యవస్థలు, డిజిటల్ సాంకేతిక, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ వ్యయం ఇవన్నీ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రైల్వే తన ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని విధాన నిర్ణయాలు భావించడం సహజమే. అందుకే అధిక వేగ రైళ్లు, ప్రీమియం సేవలు, స్టేషన్ పునర్వికాసం, వాణిజ్య వినియోగం వంటి కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ మార్పులు దేశ అభివృద్ధికి అవసరమా? అనేక సందర్భంలో అవసరమే, అవును. కానీ అదే సమయంలో ఒక కీలకమైన ప్రశ్న కూడా అడగాలి. అది సంస్కరణ భారాన్ని ప్రధానంగా సామాన్య ప్రయాణికుడే భరిస్తున్నాడా? జనరల్ బోగీలో ప్రయాణించే వ్యక్తి సాధారణంగా తక్కువ ఆదాయం కలిగిన వర్గానికి చెందినవాడు అయితే అతను రైల్వే సేవను ఒక విలాసంగా కాకుండా అవసరంగా ఉపయోగిస్తాడు. అలాంటి ప్రయాణికుడికి రద్దీ తక్కువ, కోచ్లు, నిలబడే ప్రయాణం, పరిశుభ్రత లోపం వంటి సమస్యలు ఎదురవుతుంటే రైల్వే అభివృద్ధి ఫలితాలు సమానంగా అందుతున్నాయా అనే ప్రశ్న లేవనెత్తుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. రైల్వే ఆదాయం పెరగడం తప్పు కాదు, ఆధునీకరణ కూడా తప్పు కాదు. కానీ అభివృద్ధి వల్ల లభించే ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు చేరాలి. అది అధిక ఆదాయం వచ్చే సేవలను అభివృద్ధి చేస్తూనే పేదల కోసం అవసరమైన సేవలను బలహీనపరచకుండా చూడటం కూడా సంక్షేమ రాజ్య లక్షణం. ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజల రవాణా వ్యవస్థ నేరుగా లాభదాయకంగా కాకపోయినా ప్రభుత్వాలు వాటిని కొనసాగుతాయి. ఎందుకంటే ప్రజా రవాణాను వారు సామాజిక పెట్టుబడి, సోషల్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు. ఒక విద్యార్థి కాలేజీకి చేరుకోవడం, ఒక కార్మికుడు ఒక రోగి ఆసుపత్రికి చేరుకోవడం, ఒక రైతు మార్కెట్కు వెళ్ళడం ఇవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా పెద్ద లాభాన్ని అందిస్తాయి. భారత రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలు కూడా ఇదే భావనను ప్రతిబింబిస్తాయి. ఆర్టికల్ 38 సామాజిక న్యాయాన్ని, ఆర్టికల్ 39 ప్రజల సంక్షేమాన్ని, ఆర్టికల్ 41 పని, విద్య వంటి అవకాశాలను, ఆర్టికల్ 46 బలహీన వర్గాల ప్రయోజనాలను రాష్ట్రం ప్రోత్సహించాలని సూచిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా కేవలం వ్యాపార దృష్టితో నడవకూడదని, సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించాలని రాజ్యాంగం సూచిస్తుందని అనేక న్యాయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల సంవత్సరాల్లో భారతీయ రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యం, స్టేషన్ల పునర్వికాసం, సేవల ఆధునీకరణ, ప్రయాణికుల సౌకర్య విస్తరణ వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. ఈ చర్చలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ప్రైవేటు భాగస్వామ్యంతో సేవలు మెరుగుపడతాయని భావిస్తారు. మరికొందరు ప్రజాసేవలలో సామాజిక బాధ్యత తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ రెండు అభిప్రాయాలు ప్రజా విధాన చర్చలో భాగమే. ఏ విధానమైనా దాని ఫలితాలను వాస్తవ ఆధారాలతోనే అంచనా వేయడం అవసరం. రైల్వే అభివృద్ధి అంటే కేవలం కొత్త రైళ్లు ప్రారంభించడం కాదు. జనరల్ బోగీల్లో ప్రయాణించే వ్యక్తి అనుభవం మెరుగుపడాల్సి ఉంది. అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పగలగాలి. ఒక ప్రజా సంస్థ విజయాన్ని దాని వార్షిక ఆదాయంతో మాత్రమే కాదు, ప్రజల విశ్వాసంతో కూడా కొలవాలి. ఆర్థిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన భావన ఉంది. పబ్లిక్ గూడ్స్ మరియు మెరిట్ గూడ్స్. ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడే కొన్ని సేవలను ప్రభుత్వం పూర్తిగా మార్కెట్కు వదిలివేయదు. ఎందుకంటే వాటి సామాజిక ప్రయోజనం ఆర్థిక లాభం కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రజా రవాణా కూడా అలాంటి సేవల్లో ఒకటి. అందుకే ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా ప్రభుత్వాలు ప్రజా రవాణాకు సబ్సిడీలు అందిస్తాయి. భారతదేశం వంటి విస్తారమైన సామాజిక వైవిధ్యభరితమైన దేశంలో కూడా రైల్వే పాత్ర మరింత కీలకమైనది. ఒక ప్రాంతం వెనుకబడకుండా ఉండాలంటే అక్కడ ప్రజలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన రవాణా అందుబాటులో ఉండాలి. లేకపోతే అభివృద్ధి ప్రాంతీయ అసమానతలు మరింత పెంచే ప్రమాదం ఉంది. అందువల్ల రైల్వేను లాభం లేదా నష్టం అనే రెండు ప్రమాణాలు మాత్రమే చూడటం సరిపోదు. దానికి సామాజిక ప్రయోజనం, రాజ్యాంగబద్ధమైన బాధ్యత, ప్రాంతీయ అభివృద్ధిపై ప్రభావం, బలహీన వర్గాలకు అందిస్తున్న అవకాశాలు ఇవన్నీ కలిపి అంచనా వేయాలి. ప్రజాస్వామ్యంలో
ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తుంది. అదే ప్రభుత్వం ప్రజలకు మౌలిక సేవలు అందిస్తుంది. రైల్వే కూడా అలాంటి సేవల్లో ఒకటి. అందువలన రైల్వేను పూర్తిగా మార్కెట్ ప్రమాణాలతో నడపాలా లేక సంక్షేమ రాజ్య స్ఫూర్తిని కొనసాగించాలనే ప్రశ్నకు ఒకే సమాధానం ఉండకపోవచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రతి విధాన నిర్ణయంలో అత్యంత బలహీనమైన ప్రయాణికుడి ప్రయోజనం కూడా సమానంగా పరిగణలోకి తీసుకున్నప్పుడే భారతీయ రైల్వే నిజమైన ప్రజాసేవ సంస్థగా నిలుస్తుంది. భారతీయ రైల్వే భవిష్యత్తు వేగవంతమైన రైళ్లు, ఆధునిక స్టేషన్లు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మాత్రమే నిర్మించబడదు. జనరల్ బోగిలో కూడా నిలబడే ప్రయాణించే కార్మికుడ గౌరవం, రైతు సౌకర్యం, విద్యార్థి ఆశయం, బుద్ధుడి భద్రత, మహిళల నమ్మకం ఇవన్నీ కూడా ఆ భవిష్యత్తుకు సమానత్వమైన పునాదులు. ఒక ప్రజాస్వామ్య దేశంలో రైల్వే విజయానికి చివరి ప్రయాణం ఏమిటంటే ఆర్థికంగా బలహీనమైన పౌరుడు కూడా ఈ వ్యవస్థ నాది అని గర్వంగా చెప్పగలగడం. ప్రపంచ రైల్వే వ్యవస్థ నుండి భారతీయ రైల్వే నేర్చుకోవాల్సిన పాఠాలు. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ కింగ్డమ్ అనుభవాల వెలుగులో ఒక పరిస్థితిని రైల్వే అర్థం చేసుకోవాలి. ప్రపంచంలోని ప్రతి దేశం తన ఆర్థిక స్థితి, జనాభా, భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. అందువల్ల భారతదేశాన్ని జపాన్తోనూ, జర్మనీ లేదా ఫ్రాన్స్తోనూ నేరుగా పోల్చడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే భారతదేశ జనాభా, భౌగోళిక వైవిధ్యం, సామాజిక నిర్మాణం, రోజువారీ ప్రయాణికుల సంఖ్య ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే ప్రపంచంలోని ఇతర దేశాలు ప్రజా రవాణాను ఎలా నిర్వహిస్తున్నాయి? ఆకలి, పేద ప్రయాణికులు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? రద్దీని ఎలా నియంత్రిస్తున్నారు? భద్రతను ఎలా మెరుగుపరుస్తున్నారు? ప్రయాణికుడి గౌరవాన్ని ఎలా కాపాడుతున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానం వెతకడం ద్వారా భారతీయ రైల్వేకు ఉపయోగపడే పాఠాలను తెలుసుకోవచ్చు. జపాన్ సమయపాలన మాత్రమే కాదు, ప్రయాణికుడిపై గౌరవం, రైల్వే వ్యవస్థ గురించి ప్రపంచంలో మొదట గుర్తుకు వచ్చే దేశం జపాన్. అక్కడి షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అయితే జపాన్ విజయానికి అసలు కారణం కేవలం అది అధిక వేగం కాదు, ప్రయాణికుడికి సమయానికి గౌరవం, భద్రతకు ఇచ్చే ప్రాధాన్యత. జపాన్తో కూడా టోక్యో వంటి మహానగరాల్లో రద్దీ ఉంటుంది. కార్యాలయ సమయాల్లో కోచ్లు నిండిపోతాయి. కానీ ఆ రద్దీని శాస్త్రీయంగా నిర్వహించడానికి ప్రత్యేక సిబ్బంది, ముందస్తు ప్రణాళిక, అధిక ఫ్రీక్వెన్సీ రైళ్లు, ఖచ్చితమైన సమయపాలన వంటి చర్యలు ఉంటాయి. ఒక ప్రయాణికుడు గంటల తరబడి తలుపుల దగ్గర వేలాడుతూ ప్రయాణించడం సాధారణ దృశ్యం కాదు. జపాన్ మనకు నేర్పే మొదటి పాఠం ఏమిటంటే ప్రయాణికుల సంఖ్య పెరిగితే సేవల సామర్థ్యాన్ని కూడా పెంచాలి. జర్మనీ గ్రామీణ ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం. జర్మనీ రైల్వే వ్యవస్థలో మరో ముఖ్యమైన లక్ష్యం స్థానిక రైళ్లకు ఇచ్చే ప్రాధాన్యం. అక్కడ అధిక వేగ రైళ్లు ఉన్నప్పటికీ చిన్న పట్టణాలు, గ్రామాలు కలిపే ప్రాంతీయ రైళ్లు కూడా బలంగా కొనసాగుతున్నాయి. ప్రజలు ఒక గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి జాతీయ రైల్వే నెట్వర్క్ సులభంగా చేరుకునేలా సమగ్ర ప్రణాళిక ఉంటుంది. దీనివల్ల గ్రామీణ ప్రజలు అభివృద్ధి ప్రక్రియ నుంచి దూరం కావడం తగ్గుతుంది. ఇది భారతదేశానికి ముఖ్యమైన సందేశం. వేగవంతమైన రైళ్లు అవసరమే, కానీ గ్రామీణ భారతదేశానికి సేవలు అందించే ప్యాసింజర్, మెము, ఇంటర్సిటీ రైళ్లను కూడా సమానంగా బలోపేతం చేయాలి. ఫ్రాన్స్లో వేగం మరియు ప్రజాసేవ మధ్య సమతుల్యత. ఫ్రాన్స్ని TGV ప్రపంచ ప్రసిద్ధి చెందిన అధిక వేగ రైళ్లు అయినప్పటికీ అక్కడ ప్రభుత్వం ప్రాంతీయ రైళ్లను కూడా కొనసాగుతుంది. ఎందుకంటే దేశ అభివృద్ధి అంటే కేవలం రాజధాని నగరాలను అనుసంధానం చేయడమే కాదు, చిన్న పట్టణాలను కూడా జాతీయ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. ఫ్రాన్స్లో ప్రజా రవాణా ఒక ప్రజా హక్కుగా చూస్తారు. ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఆర్థిక సబ్సిడీలు అందిస్తూ సేవలను కొనసాగిస్తుంది. భారతదేశానికి ఇక్కడి నుంచి మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే ఆర్థిక సామర్థ్యం మరియు సామాజిక బాధ్యత రెండు కలిసి నడవాలి.
చైనా భారీ పెట్టుబడులు, భారీ విస్తరణ. గత 2 దశాబ్దాల్లో ప్రపంచంలో అత్యంత వేగంగా రైల్వే విస్తరణ చేపట్టిన దేశం చైనా. వేల కిలోమీటర్లు అధిక వేగ రైళ్లు మార్గాలను నిర్మించింది, కొత్త నగరాలను అనుసంధానం చేసింది, రైల్వే ద్వారా ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేసింది. అయితే చైనా కేవలం హైస్పీడ్ రైళ్లపై దృష్టి పెట్టలేదు, సాధారణ ప్రయాణికుల కోసం కూడా విస్తృతమైన రైల్వే నెట్వర్క్ కొనసాగించింది. అక్కడ నుండి భారతదేశం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, కొత్త సాంకేతికను అభివృద్ధి చేసుకుని ఇప్పటికే ఉన్న సాధారణ ప్రజా సేవలను బలహీనపరచకూడదు. యునైటెడ్ కింగ్డమ్ ప్రయాణికుడి హక్కులను ప్రాధాన్యం. బ్రిటన్ రైల్వే వ్యవస్థలో ప్రయాణికుల హక్కులపై ప్రత్యేక దృష్టి ఉంది. రైళ్లు ఆలస్యమైతే లేదా సేవల్లో లోపం ఉంటే కొన్ని సందర్భాల్లో ప్రయాణికులకు పరిహారం అందించే విధానాలు కూడా ఉన్నాయి. ప్రయాణికులు ఫిర్యాదులను పరిష్కరించే స్వతంత్ర వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఇది ఒక ముఖ్యమైన భావనను తెలియజేస్తుంది. ప్రజాసేవలో జవాబుదారీతనం, అకౌంటబిలిటీ కూడా సేవల నాణ్యతలో భాగమే. భారతీయ రైల్వే ప్రత్యేకత ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చేటప్పుడు భారతీయ రైల్వే ఎదుర్కొనే సవాళ్లను కూడా గుర్తించాలి. రోజువారీ ప్రయాణికుల సంఖ్య, విస్తారమైన భూభాగం, ఆర్థిక అసమానతలు, భారీ జనాభా ఇవి భారతదేశ పరిస్థితిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అందువల్ల ఇతర దేశ నమూనాలను యథాతథంగా అనుసరించడం సాధ్యం కాదు, కానీ వాటి నుంచి సూత్రాలను నేర్చుకోవచ్చు. భారతీయ రైల్వేలోనే నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం ఏమిటంటే, మొదటగా ప్రయాణికుడి గౌరవం, సేవలు కేంద్ర బిందువుగా ఉండాలి. జనరల్ టికెట్ తీసుకున్న వ్యక్తి కూడా గౌరవప్రదమైన ప్రయాణ అనుభవాన్ని పొందాలి. రెండవది, డిమాండ్ అనుగుణంగా సేవల సామర్థ్యాన్ని పెంచాలి. రద్దీ ఉన్న మార్గాల్లో అదనపు జనరల్ కోచ్లు, ప్రత్యేక రైళ్లు, అధిక ఫ్రీక్వెన్సీలు ఏర్పాట్లు అవసరం. మూడవది, గ్రామీణ ప్రాంతాల అనుసంధానాన్ని బలోపేతం చేయాలి. చిన్న స్టేషన్లు, స్థానిక రైళ్లు, ప్రాంతీయ సేవల అభివృద్ధి వ్యూహంలో భాగంగా ఉండాలి. నాలుగవది, భద్రతను సాంకేతికతతో కలపాలి. సీసీటీవీ, కృత్రిమ మేధస్సు ఆధారిత పర్యవేక్షణ, అత్యవసర స్పందన వ్యవస్థలు, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేలా విస్తరించాలి. ఐదవది, ప్రయాణికుల అభిప్రాయాలను విధాన రూపకల్పనలో భాగం చేయాలి. ఒక స్టేషన్లో రైళ్లు నిలుపుదల తొలగించే ముందు స్థానిక ప్రజలతో సంప్రదింపులు జరపడం వంటి ప్రజాస్వామ్య విధానాలను బలోపేతం చేయాలి. భారతదేశానికి ప్రత్యేక దారి భారతదేశ జపాన్ కాదు, జర్మనీ కాదు, ఫ్రాన్స్ కాదు, చైనా కూడా కాదు. భారతదేశం తన సొంత సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాలను, ప్రజా రవాణా విధానాలను రూపొందించగా. అయితే ప్రపంచ అనుభవం ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. రైల్వే వ్యవస్థ అంటే కేవలం అత్యంత వేగంగా పరిగెత్తే రైళ్లు కాదు, అత్యంత సాధారణ ప్రయాణికుడికి కూడా గౌరవం కలగాలి, అందుబాటులో కల్పించే వ్యవస్థ. భారతీయ రైల్వే ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో ఒకటి. ఇప్పుడు దాని ముందున్న తదుపరి లక్ష్యం ప్రపంచంలో అత్యంత మానవీయమైన ప్రజల రవాణా వ్యవస్థగా నిలవడం కావాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సాంకేతికతతో పాటు రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, ప్రయాణికుడి గౌరవం అనే 3 స్తంభాలపై సమానంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ మార్పు సాధ్యమే, ఎందుకంటే భారతీయ రైల్వేకు ప్రపంచ స్థాయి సాంకేతిక సామర్థ్యం ఉంది. అవసరమైనది ఒక స్పష్టమైన ప్రజా విధాన దృక్పథం. ప్రతి టికెట్ వెనుక ఒక మనిషి ఉన్నాడు, ప్రతి ప్రయాణికుడి గౌరవం ఉంది అనే భావన వ్యవస్థలోని ప్రతి నిర్ణయానికి కేంద్రంగా ఉంచడం. పార్లమెంటు కమిటీలు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, కాగ్ నివేదికలు, రైల్వే భద్రతా సమీక్షలు. భారతీయ రైల్వే సంస్కరణలు ఒక ఆధారపూర్వక విశ్లేషణ. భారతీయ రైల్వే గురించి విమర్శలు చేయడం లేదా ప్రశంసించడం మాత్రమే సరిపోదు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజా సంస్థను అంచనా వేయడానికి అత్యంత విశ్వసనీయమైన ప్రమాణాలు, పార్లమెంటు కమిటీలు నివేదికలు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలు, రైల్వే భద్రతా కమిషన్ల పరిశీలనలు. ఇవి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం రూపొందించబడిన పత్రాలు కావు, ప్రజా వ్యవస్థను మెరుగుపరచడానికి రూపొందించబడిన బాధ్యతాయుతమైన సంస్థాగత పరిశీలన.
భారత పార్లమెంట్లో రైల్వేకు సంబంధించిన స్టాండింగ్ కమిటీలు అనేక సంవత్సరాలుగా ఒక విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. భారతీయ రైల్వేపై ప్రయాణికుల ఒత్తిడి నిరంతరం పెరుగుతుంది. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, ఉద్యోగ అవకాశాల కోసం జరిగే వలసలు, విద్య మరియు వైద్య సేవల కంటే దూర ప్రయాణాలు ఇవన్నీ రైల్వే సేవలపై అధిక డిమాండ్లను సృష్టించాయి. ఈ పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, కోచ్లు, ట్రాక్ల సామర్థ్యం, స్టేషన్ల అభివృద్ధి కూడా పెరగాల్సిన అవసరం ఉందని వివిధ కమిటీలు సూచిస్తున్నాయి. పార్లమెంట్ కమిటీలు మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించాయి. రైల్వే అభివృద్ధి అంటే కేవలం కొత్త రైళ్లు ప్రవేశపెట్టడం కాదు, ఇప్పటికే నడుస్తున్న సేవల నాణ్యతను మెరుగుపరచడం కూడా అంతే ముఖ్యం. ఒక కొత్త రైలు ప్రారంభించడానికి జనరల్ కోచ్ల్లో భద్రత, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్లు, తగిన స్థలం వంటి అంశాలను మెరుగుపరచడం ప్రజల జీవితాలపై మరింత ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఖర్చులపై పర్యవేక్షణ నిర్వహించే కాగ్ కూడా రైల్వే పనితీరుపై వివిధ సందర్భాల్లో సమీక్షలు నిర్వహించింది. ఈ సమీక్షలు ఆర్థిక నిర్వహణ, ప్రాజెక్టుల అమలు, భద్రతా నిర్వహణ లోపాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలు పరిశీలించబడ్డాయి. కాగ్ నివేదిక ప్రధాన ఉద్దేశం ప్రజాధనాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించేలా ప్రభుత్వాన్ని సూచించడం. అందువల్ల ఈ నివేదిక ప్రజా విధానాన్ని, సంస్కరణ విలువలను ఆధారంగా పరిగణించబడతాయి. భద్రతకు సంబంధించిన కూడా పలు నిపుణుల కమిటీలు భారతీయ రైల్వేలో సంస్కరణల అవసరం గుర్తించాయి. ట్రాక్ నిర్వహణ, సిగ్నలింగ్ వ్యవస్థ, కోచ్ల నిర్వహణ, సిబ్బంది శిక్షణ, ప్రమాద నివారణ వ్యవస్థలు, అత్యవసర స్పందన వంటి అంశాలలో నిరంతర పెట్టుబడులు అవసరమని నిపుణులు సూచించారు. ఇటీవల సంవత్సరాల్లో కవచ్ వంటి స్వదేశీ రైలు భద్రతా వ్యవస్థను అభివృద్ధి ఈ దశలో ముఖ్యమైన ముందడుగుగా గుర్తించబడుతుంది. సాంకేతిక ఉపయోగించి ప్రమాదాలను తగ్గించే అవకాశాలు ప్రశంసనీయమైనవి. అయితే అదే సమయంలో ప్రయాణికుల రద్దీ, కోచ్ల సామర్థ్యం, సాధారణ ప్రయాణికుల భద్రత వంటి అంశాలు కూడా సమానంగా ప్రాధాన్యం పొందాలి. రైల్వే ప్రమాదాలపై ప్రతి సంఘటన అనంతరం విచారణలు జరుగుతాయి. ఆ విచారణలో సాధారణంగా సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు, నిర్వహణ సమస్యలు, కమ్యూనికేషన్ లోపాలు వంటి అంశాలను విశ్లేషిస్తారు. ఈ నివేదికల నుంచి ఒక ముఖ్యమైన పాఠం తెలుస్తుంది. భద్రత అనేది ఒక చర్యతో సాధ్యమయ్యేది కాదు. అది నిర్వహణ, సాంకేతిక శిక్షణ, పర్యవేక్షణ, ప్రజల సహకారం ఇవన్నీ కలిపి పనిచేసినప్పుడే సాధ్యమవుతుంది. ప్రయాణికులు సంఘాలు కూడా అనేక సంవత్సరాలుగా కొన్ని స్థిరమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి. జనరల్ కోచ్ల సంఖ్య పెంచాలని, పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లు నడపాలని, మహిళల భద్రతను బలోపేతం చేయాలని, చిన్న స్టేషన్లో అవసరమైన నిలుపుదలను కొనసాగించాలని, పరిశుభ్రతను మెరుగుపరచాలని, తక్కువ ఆదాయం కలిగిన ప్రయాణికుల అవసరాలను ప్రత్యేకంగా పరిగణించాలని కోరుతున్నారు. ఈ సూచనలన్నీ ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్పడానికి కాకుండా ప్రజల అనుభవాల ఆధారంగా సేవలను మెరుగుపరచాలని చేసే విజ్ఞప్తులుగా చూడాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన పరిపాలనమైన సూత్రం గుర్తుంచుకోవాలి. ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ అంటే ఆధారాల ఆధారంగా విధాన నిర్ణయాలు తీసుకోవాలి. కనుక ఒక రైల్లో ఎన్ని జనరల్ కోచ్లు ఉండాలి, ఏ స్టేషన్లో ఏ రైలు ఆగాలి, ఏ మార్గంలో అదనపు సేవలు అవసరం వంటి ప్రశ్నలకు రాజకీయ అభిప్రాయాల కంటే ప్రయాణికుల గణాంకాలు, రద్దీ విశ్లేషణ, సామాజిక ప్రభావాల అధ్యయనాలు, స్థానిక అవసరాల వంటి ఆధారాలు నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమ ప్రజా పరిపాలనగా పరిగణించబడుతుంది. భారతీయ రైల్వేలో గత కొన్నేళ్లుగా డిజిటలైజేషన్, ఆన్లైన్ టికెటింగ్, ఆధునిక సిగ్నలింగ్, స్టేషన్ వికాసం, విద్యుదీకరణ వంటి అనేక సానుకూల మార్పులు చేసుకున్నాయి. ఇవి గుర్తించాల్సిన అభివృద్ధి చర్యలు. అదే సమయంలో జనరల్ ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడం కూడా అభివృద్ధిలో అంతర్భాగంగా ఉండాలి. ఎందుకంటే ప్రజాసేవల విజయాన్ని చివరికి నిర్ణయించేది ప్రజల అనుభవమే. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది వ్యతిరేకతకు సంకేతం కాదు, మెరుగుదలకు అవకాశం ఉంది. పార్లమెంటరీ కమిటీలు, సిఏజీ నివేదికలు, నిపుణుల సూచనలు కూడా ఇదే ఉద్దేశంలో పనిచేస్తాయి. వాటి లక్ష్యం ప్రజా సంస్థలను బలపరచడం కాదు, మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడేలా మార్చడం. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే భవిష్యత్తు గురించి ఒక ఆశావాహమైన దృక్పథం అవసరం.
దేశం వేగవంతమైన రైళ్లను కూడా నిర్మించాలి, ఆధునిక స్టేషన్లు కూడా అభివృద్ధి చేయాలి, ప్రపంచ స్థాయి సాంకేతికతను కూడా స్వీకరించాలి. కానీ అదే సమయంలో జనరల్ బోగిలో నిలబడే ప్రయాణించే కార్మికుడు, పరీక్షకు వెళుతున్న విద్యార్థి, ఆసుపత్రికి వెళుతున్న వారు, రోగి, మార్కెట్కు వెళుతున్న రైతు, వీరి అవసరాలను కూడా విధాన నిర్ణయాల కేంద్రంలో ఉంచాలి. భారత రాజ్యాంగం సూచించిన ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా ఇదే. ప్రభుత్వ సంస్థలు కేవలం సామర్థ్యాన్ని పెంచడమే కాదు, సమాన అవకాశాలను, గౌరవాన్ని, ప్రజా సంక్షేమాన్ని కూడా విస్తరించాలి. భారతీయ రైల్వే ఆ దిశగా ముందుకు సాగినప్పుడు అది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థగా మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత సమగ్ర సమానత్వ భావన కలిగిన ప్రజా రవాణా వ్యవస్థ కూడా నిలిచే అవకాశం ఉంది. సామాజిక న్యాయం, మానవ గౌరవం మరియు భారతీయ రైల్వే భవిష్యత్తు. ప్రజా రవాణా సంస్కరణ కోసం ఒక రాజ్యాంగ కార్యాచరణ ప్రణాళిక చాలా ముఖ్యం. ఈ భారతీయ రైల్వే యొక్క చరిత్ర, జనరల్ బోగిల్లోని వాస్తవ పరిస్థితులు, పేద ప్రజల ప్రయాణ అనుభవాలు, రాజ్యాంగ బాధ్యతలు, భద్రత, ప్యాసింజర్ రైళ్ల ప్రాముఖ్యత, ప్రపంచ దేశాల అనుభవాలు, పార్లమెంటరీ కమిటీ మరియు స్కాగ్ నివేదిక వంటి అంశాలను పరిశీలించాలి. ఇప్పుడు ఒక మౌలికమైన ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది. సమస్యలకు మనకు తెలుసు, కానీ వాటికి పరిష్కారాలు ఏమిటి? ఒక ప్రజాస్వామ్యంలో విమర్శకు విలువ ఉండాలంటే అది నిర్మాణాత్మక పరిష్కారాలను కూడా సూచిస్తుంది. భారతీయ రైల్వే వంటి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థను ఒక నిర్ణయంతో మార్చడం సాధ్యం కాదు. కానీ దశల వారీగా రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ప్రయాణికుడు కేంద్రీకంగా ఉంచుకొని సంస్కరణలు అమలు చేస్తే భారతీయ రైల్వే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. మొదటగా మారాల్సింది విద్యా, వైద్యం, విధాన దృక్పథం. రైల్వే ప్రయాణికుడిని టికెట్ కొనుగోలు చేసిన వినియోగదారుడిగా మాత్రమే కాకుండా రాజ్యాంగ హక్కులు కలిగిన పౌరుడిగా చూడాలి. ఈ దృక్పథం మారితేనే అన్ని సంస్కరణలకు బలమైన పునాది ఏర్పడుతుంది. జనరల్ బోగీల విషయంలో అత్యవసరంగా చేపట్టాల్సిన సంస్కరణ డిమాండ్ ఆధారిత కోచ్ కేటాయింపు. ప్రస్తుత అనేక మార్గాల్లో సంవత్సరాలుగా అదే సంఖ్యలో జనరల్ బోగీలు కొనసాగుతున్నాయి, కానీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆధునిక డేటా విశ్లేషణ, కృత్రిమ మేధస్సు, ఆన్లైన్ టికెటింగ్ గణాంకాలు, స్టేషన్ ప్రవేశ వివరాలు వంటి సమాచారాన్ని ఉపయోగించి ఈ మార్గంలో ఎంత డిమాండ్ ఉందో అంచనా వేసి దానికి అనుగుణంగా కోచ్ల సంఖ్యను పెంచడం సాధ్యమే. ఇది కేవలం సాంకేతిక సమస్య కాదు, పరిపాలనా సంకల్పానికి సంబంధించిన అంశం. రెండవది, జనరల్ కోచ్ల రూపకల్పనపై పరిశోధన అవసరం. భారతీయ రైల్వేలోని సాధారణ కోచ్లలో లక్షలాది మంది పేద ప్రయాణికులు దైనందిక జీవితంలో భాగంగా ఉన్నారు. అయినప్పటికీ వాటి రూపకల్పనలో మానవ గౌరవం, వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు, చిన్నపిల్లలు, ప్రయాణించే కుటుంబాల అవసరాలు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. విస్తృతమైన ప్రవేశ ద్వారాలు, మెరుగైన గాలి ప్రసరణ, తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, అత్యవసరమైన సమాచారం అందించే డిజిటల్ వ్యవస్థలు వంటి అంశాలను దశల వారీగా అభివృద్ధి చేయాలి. మూడవది, జనరల్ ప్రయాణికుల కోసం ప్రత్యేక సేవల విధానం అవసరం. దేశంలో ఉద్యోగాల కోసం, వైద్యం కోసం, విద్య కోసం తరచూ ప్రయాణికులను ప్రయాణించే వలస కార్మికులు, విద్యార్థులు, రైతులు, చిన్న వ్యాపారులు వంటి వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు, అధిక ఫ్రీక్వెన్సీ సేవలను ప్రణాళికాబద్ధంగా ప్రవేశపెట్టవచ్చు. పండుగల సమయాల్లో మాత్రమే కాకుండా సాధారణమైన రోజుల్లో కూడా రద్దీ ఉన్న మార్గాల్లో అదనపు సేవలు అవసరమవుతుంది. భద్రతను హక్కుగా గుర్తించే విధానం బలోపేతం కావాలి. రైల్వేలో రక్షణ దళం, ప్రభుత్వ రైల్వే పోలీసులు, సీసీటీవీ పర్యవేక్షణ, మహిళల భద్రత చర్యలు, అత్యవసర స్పందన వ్యవస్థలు ఇవన్నీ గతంలో కంటే మెరుగుపడుతున్నాయి. ఇప్పుడు ఈ చర్యలను ప్రత్యేకంగా జనరల్ బోగీలపై దృష్టి సారించేలా మరింత బలోపేతం చేయాలి. ఒక పేద ప్రయాణికుడి భద్రత కూడా ప్రీమియం కోచ్లో ప్రయాణించే వ్యక్తి భద్రతతో సమానంగా విలువైనది. ఐదవది, గ్రామీణ భారతదేశం కోసం ప్రత్యేక రైల్వే విధానం అవసరం. చిన్న స్టేషన్లు, ప్యాసింజర్ రైళ్లు, మెమో సేవలు, అంతర్జాతీయ రైళ్లు ఇవి కేవలం ప్యాసింజర్ రైళ్లు కావు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి.
ఏ స్టేషన్లో నిలుపుదల తొలగించినా, ఏ రైలును మార్చినా ముందుగా సామాజిక ప్రభావం అంచనా, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహించడం ఒక మంచి ప్రజాపాలన పద్ధతి. కనుక 6వది, ప్రయాణికుల హక్కుల చార్టర్ను మరింతగా బలోపేతం చేయాలి. టికెట్ కొనుగోలు చేసిన ప్రతి వ్యక్తికి పరిశుభ్రత, భద్రత, సమాచారం, గౌరవప్రదమైన ప్రవర్తన, ఫిర్యాదుల పరిష్కరణ వంటి ప్రజా భాగస్వామ్యం పెంచాలి. రైల్వే ఒక ప్రజా సంస్థ, అందువల్ల ప్రయాణికుల సంఘాలు, స్థానిక సంస్థలు, విద్యావేత్తలు, నిపుణులు, వికలాంగుల సంఘాలు, మహిళా సంఘాలు వంటి వర్గాలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం ద్వారా సేవలను మెరుగుపరచవచ్చు. విధాన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యం పెరిగితే ప్రజల విశ్వాసం కూడా పెరుగుతుంది. రైల్వే విజయాన్ని కొలిచే ప్రమాణాలు మారాలి. ప్రస్తుతం సమయపాలన, ఆదాయం, కొత్త మార్గాలు, విద్యుదీకరణ వంటి సూచికలు ప్రధానంగా చర్చించబడతాయి. వీటితో పాటు ప్రయాణికుల గౌరవ సూచిక, జనరల్ కోచ్ రద్దీ సూచిక, మహిళల భద్రతా సూచిక, ప్రయాణికుల సంతృప్తి సూచిక వంటి సామాజిక ప్రమాణాలను కూడా ప్రవేశపెట్టవచ్చు. ప్రజాసేవల విజయాన్ని ప్రజల అనుభవంతో కొలవడం ఆధునిక పరిపాలనలో అత్యంత సమర్థవంతమైన పద్ధతిగా గుర్తించబడుతుంది. ఈ సంస్కరణలన్నింటినీ కేంద్ర బిందువుగా నిలవాల్సింది భారత రాజ్యాంగం. ఆర్టికల్ 14 సమానత్వాన్ని, ఆర్టికల్ 19 స్వేచ్ఛను, ఆర్టికల్ 21 గౌరవప్రదమైన జీవన హక్కును, ఆర్టికల్ 38, 39 సామాజిక న్యాయాన్ని, ఆర్టికల్ 46 బలహీన వర్గాల సంక్షేమాన్ని సూచిస్తున్నాయి. ఈ విలువలు కేవలం కోర్టులకే పరిమితం కావు, ప్రజా రవాణా వంటి సేవల్లో కూడా ప్రతిబింబించాలి. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. అది ఇప్పటికీ అనేక గొప్ప విజయాలను సాధించింది. 1000 కిలోమీటర్లు, విద్యుదీకరణ, ఆధునిక సాంకేతిక, వందే భారత్ వంటి రైళ్లు, డిజిటల్ సేవలు, స్టేషన్ పునర్వికాసం ఇవన్నీ దేశాభివృద్ధికి సంకేతాలు. ఇప్పుడు ఈ అభివృద్ధికి మరో ముఖ్యమైన పరిమాణాన్ని జోడించాల్సిన సమయం వచ్చింది. అది మానవ గౌరవం. ఒక రైతు రైల్లో కూర్చొని తన పంట గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా ప్రయాణించగలిగితే, ఒక విద్యార్థి రాత్రంతా నిలబడకుండా పరీక్షా కేంద్రానికి చేర్చుకోగలిగితే, ఒక వలస కార్మికుడు తన కుటుంబంతో గౌరవంగా ప్రయాణించగలిగితే, ఒక వృద్ధుడు భయపడకుండా రైలు ఎక్కగలిగితే, ఒక మహిళ సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోగలిగితే అదే భారతీయ రైల్వేకు నిజమైన విజయం. ఒక దేశ నాగరికతను దాని ఎత్తైన భవనాలతో కాదు, అత్యంత బలహీనమైన పౌరుణ్ణి ఎలా గౌరవిస్తుందో దానితో కొలుస్తారు. అదే సూత్రం ప్రజా రవాణాకు కూడా వర్తిస్తుంది. భారతీయ రైల్వే పట్టాలపై కేవలం రైళ్లు మాత్రమే పరిగెత్తడం లేదు, వాటితో పాటు కోట్లాది ప్రజల కలలు, ఆశలు, బాధలు, భవిష్యత్తు కూడా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం గౌరవంగా ప్రదంగా, సురక్షితంగా, సమానత్వంతో సాగిన రోజున భారత రాజ్యాంగం చెప్పిన సామాజిక న్యాయం అనే లక్ష్యం మరింత సార్థకమవుతుంది. ఇదే ఈ పరిశోధనాత్మకం యొక్క ముఖ్యమైన విషయం. భారతీయ రైల్వేను విమర్శించడం లక్ష్యం కాదు, కానీ దానిని ప్రపంచంలోనే అత్యంత ప్రజాకేంద్రిత, రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చిదిద్దడం అనేది ప్రజాస్వామ్య ఆశయానికి ఇది ఒక నిర్మాణాత్మకమైన అంశము. ఈ విషయాలు గమనించి రైల్వేను అభివృద్ధి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బహుజన యుద్ధవేరి మీ కుటుంబంలో ఒక భాగంగా చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తూ నమో బుద్ధాయ.